రైట్ ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా జొలిపించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, సుమిత్ర, మరికొద్ది రోజుల్లో పోలింగ్ జరగనున్న సమయంలో ఏపీ డీజీపీ పైన కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. ఏపీ డీజీపీని మారుస్తూ కొద్దిసేపు క్రితమే కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను జారీ చేసింది. ఈ మేరకు సిఎస్ కి రాసినటువంటి లేఖలో ఏపీ డీజీపీని పక్కన పెట్టి ఆయనకు ఎన్నికల విధుల నుంచి తప్పించాలి, అదేవిధంగా ఆయన స్థానంలో మరో 3 పేర్ల జాబితాను కూడా పంపాలంటూ ఆ ఆదేశాల్లో పేర్కొంది. వెంటనే ఆయనకు ఎన్నికల సంబంధించినటువంటి విధులను ఇవ్వకూడదు, వెంటనే వేరొకరికి ఆ విధులను అప్పగించాలనే కూడా ఈ యొక్క ఆదేశాల్లో పేర్కొంది. అయితే గత 2-3 వారాల నుంచి కూడా డీజీపీ పిఎస్లను మార్చాలి, లేకపోతే ఏపీలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగవు, వీళ్ళిద్దరు కూడా సిఎస్ అదేవిధంగా డీజీపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం కు తొత్తులుగా మారారు అంటూ ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశాయి. అయినప్పటికీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం పట్టించుకోలేదు. నిన్న అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ పైన జరిగినటువంటి దాడి నేపథ్యంలో మళ్ళీ మరోసారి కేంద్ర ఎన్నికల కమిషన్ కు టీడీపీతో పాటు బీజేపీ నేతలంతా కూడా ఒక మెమోరాండం అందజేశారు. పెద్ద ఎత్తున ఫిర్యాదులు కూడా పెట్టారు. అందులో కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి ఇన్ఛార్జ్ డీజీపీ ఎవరైతే ఉన్నారో ఆయన అధికార పార్టీకి వేరే విధేయంగా ఉన్నారు, ఆయన పక్కన పెట్టకపోతే మాత్రం ఎన్నికలు సజావుగా జరగవు అంటూ కూడా నిన్న రాసినటువంటి టీడీపీ అదేవిధంగా బీజేపీ ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. అందులో చాలా క్లియర్ గా 13 మంది సీనియర్ అధికారులను పక్కన పెట్టి ఈయన డీజీపీ ఇన్ఛార్జ్ పోస్ట్ లో నియమించారు. ముఖ్యమంత్రి స్వస్థలం కడప నుంచి వచ్చినటువంటి ఈయన తనను అనుచితంగా అందనం ఎక్కించినందుకు బదులుగా గత 2 ఏళ్లుగా అధికార పార్టీకి ముఖ్యమంత్రికి ఎనలేని విధేయతను ప్రదర్శిస్తున్నారు. అందువల్ల ఆయన వైఖరి వల్ల రాష్ట్రంలో శాంతి భద్రతలు గాలిలో దీపంలాగా మారాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించినటువంటి ప్రతిపక్ష పార్టీలు సామాజిక కార్యకర్తలపై కూడా 100 కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఎంతో మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను వేధించారు, చంపేశారు. ఎన్నికల సమయంలో తమకు అనుకూలమైనటువంటి సామాజిక వర్గానికి చెందిన కొందరు అవినీతి పోలీసు అధికారులను ప్రత్యర్థి పార్టీలు బలంగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో నియమించి వేధించే ప్రయత్నం చేస్తున్నారు. గత నెల చూసుకుంటే 17న ఏదైతే అప్పట్లో 17వ తేదీన జరిగినటువంటి తెలుగుపేటలో జరిగినటువంటి ఎన్డీఏ సమావేశానికి హాజరైనటువంటి ప్రధానమంత్రి కూడా తగిన భద్రత కల్పించడంలో కూడా ఘోరంగా విఫలమయ్యారు. ఆ ఘటన పైన డీజీపీ అసలు స్పందించలేదు. విచారణ జరిపి బాధ్యులైనటువంటి అధికారులపైన కూడా చర్యలు తీసుకువెళ్లేదు. అందువల్ల రాజేంద్రనాథ్ రెడ్డిని డీజీపీగా కొనసాగించి ఎన్నికలు నిర్వహించడం అనేది ఒక ప్రకృతి విపత్తు లాంటిది అన్న అంశాన్ని ఇందులో పేర్కొన్నారు. దీంతో పాటు సిఎస్ ను కూడా జవహర్ రెడ్డిని కూడా మార్చాలి. అసలు అరాచకాలకు పెద్దనే ఈ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి, ఆయన 6 సీనియర్ అధికారులను పక్కన పెట్టి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ ను కెఎస్ జవహర్ రెడ్డిని నియమించారు. కేవలం కులం ప్రాంతం ప్రాతిపదికగానే చీఫ్ సెక్రటరీ పదవిలో ఆయన కూర్చోబెట్టారు. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలకు అనుగుణంగా తమకు లొంగి ఉండి ఎన్నికల్లో వైకాపాకి ప్రయోజనం కలిగించే కలెక్టర్లు, ఎస్పీలు, రిటర్నింగ్ అధికారులు అదేవిధంగా ఇతర అధికారులను కూడా నియమించారు. ఓటర్ల జాబితా సవరణ సమయంలో కూడా జిల్లా ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేసి బోగస్ ఓట్ల నమోదు అదేవిధంగా అసలైన ఓట్ల తొలగింపులో కూడా కీలక పాత్ర పోషించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత కూడా వ్యక్తిగత ప్రయోజనాలను పంపిణీ చేయమని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్లకు సంబంధించి స్క్రీనింగ్ కమిటీ మీటింగ్లు, పేరెంట్ టీచర్ మీటింగ్లు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించినటువంటి సెక్రటరీ స్థాయి మీటింగ్లు కూడా నిర్వహించారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కార్యదర్శి అయినటువంటి ధనంజయ్ రెడ్డితో కలిసి అనేక ఏదైతే ఈ యొక్క ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా తమకు అనుకూలమైనటువంటి కాంట్రాక్టర్లకు ట్రెజరీ నుంచి నిధులు కూడా విడుదల చేశారు. కాబట్టి వైకాపా అనుకూల వాతావరణం ఏదైతే ఉందో ఆ వాతావరణం సృష్టించేందుకు వ్యక్తిగత ప్రయోజనాల వర్షాన్ని ఈయన కురిపించారు సిఎస్ జవహర్ రెడ్డి. కాబట్టి ఆయన పైన కూడా చర్యలు తీసుకోవాలి. పింఛన్దారులకు ఇంటి వద్ద పింఛన్ అందజేయాలని ఈ ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ కూడా మొదట్లో అయితే దాన్ని ఏదో తూతూ మంటగా చెప్పారు. ఈ నెల చూసుకుంటే వాళ్ళందరికీ కూడా చాలా మందికి అంటే 70%, 80% వరకు కూడా అందరికీ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లకు పంపించి ఆ బ్యాంక్ అకౌంట్ అక్కడ అవి నాన్ ఆపరేటరీగా ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరికీ కూడా
ఆ పింఛన్లు దక్కలేదు. ఈ మొదట 33 మంది చనిపోతే ఈసారి 8 మంది చనిపోయారు. సో వీటన్నిటికి కూడా కారణం సిఎస్ఏ. కాబట్టి సిఎస్ ను కూడా తొలగించాలని ప్రధాని గారు అన్నారు. సో డీజీపీ సిఎస్ ఇద్దరిని కూడా మార్చాలన్నారు. ఇప్పటికైతే ప్రస్తుతానికైతే డీజీపీ ఈ రోజు డీజీపీకి సంబంధించినటువంటి ఆదేశాలు వెలువడ్డాయి. రేపల్లింట్లో సిఎస్ జవహర్ రెడ్డి బదిలీకి కూడా సంబంధించినటువంటి ఆదేశాలు వెలువడే అవకాశం ఉన్నట్టుగా ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. మొత్తానికైతే ఇది జగన్మోహన్ రెడ్డికి షాక్ అనే చెప్పొచ్చు.